అందరికీ నమస్తే అండి. రావణ్ అలియాస్ బచ్చలకూరు జోసెఫ్ ఫోన్లో ఏముంది? ఇదే ఇప్పుడు నెక్స్ట్ దర్యాప్తులో కీలకం కాబోతుంది. ఈ కేసులో అతని ఫోన్లో ఉన్న సమాచారం, అతని కాల్ డేటా, అతని మెసేజ్లు, అతని నెట్వర్క్, అతని వెనక ఎవరున్నారు, ఇదంతా కూడా ఈ దర్యాప్తులో చాలా కీలకం కాబోతుంది. అసలు పోలీసులు అతన్ని రిమాండ్కి అంటే అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి. కస్టడీలోకి తీసుకుంటేనే అతని దర్యాప్తు ముందుకు వెళ్తుంది. కస్టడీలోకి రావాలి అంటే అతను రిమాండ్లో ఉండాలి. రిమాండ్లో ఉండాలి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో పెట్టాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఏవి పెడితే బాగుంటుంది అని చెప్పి అతని వీడియోలన్నీ వెతికి అతను కొన్ని వీడియోల్లో వాడిన పదాలన్నీ సేకరించి అతను మతాల మధ్య విద్వేషాలు పెట్టాడు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాడు, అండ్ నక్సలిజానికి ప్రోత్సహిస్తూ ప్రేరేపిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు, అండ్ సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు చేశాడు. ఇవన్నీ కూడా పోగేసి అతను ఏ వీడియోలో ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడాడు అనేది సేకరించి చివరికి ఈ ఊపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది చాలా సీరియస్ చట్టం. దేశద్రోహం కేసు కూడా పెట్టారు. సో ఇప్పుడు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ వేశారు. రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనమైన అంశాలు ఉన్నాయి. అతని ఫోన్లో నక్సలిజాన్ని ప్రేరేపిస్తూ కొన్ని మెసేజ్లు ఉన్నాయని, అతని కాంటాక్ట్లో కూడా చాలా సంచలన అంశాలు ఉన్నాయని, లోతుగా దర్యాప్తు చేయాలని, నక్సలిజాన్ని ప్రేరేపించేలాగా ప్రోత్సహించేలాగా అతని మెసేజ్లు ఉన్నాయని అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పెట్టారనమాట. సో అంటే కొంచెం ఈ దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తాయి. ఇక ప్రకాష్ రాజ్ గారు ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందాక తను ట్విట్టర్లోను తన సోషల్ మీడియా ఖాతాలో రిలీజ్ చేశారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కరెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారుతూ ఉండండి. ఇక్కడ ఒక్కసారి ఆయన మాట్లాడిన 3 అంశాలు ఉన్నాయి. 3 కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇస్తా. ఫస్టు ఆయన వ్యక్తిగత క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, ఏ వీడియోలు చేస్తున్నారు జన సైనికులు అన్నారు. మేబీ నేను కూడా అదే అనుకుంటున్నా. అతను ఒక అమ్మాయితో కారులో ఇది ఉంది కదా అసభ్యకరమైన వీడియో, అది ఫేక్ వీడియో అని నేను అనుకుంటున్నాను. అదైతే ఒరిజినల్ అనిపించట్లేదు నాకు. మహా న్యూస్లోను, ఏబిఎన్లోను, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నిట్లో వేశారు, కానీ మేబీ అదంత ఒరిజినల్ అయితే కాదు అనిపిస్తోంది. సో నేను ఈ విషయంలో ప్రకాష్ రాజ్ గారు చేసిందంతా నేను ఇది ఒరిజినలా ఫేక్ అని నేను చెప్పలేను. బట్ నాకున్న కామన్ సెన్స్ ప్రకారం ఆ వీడియో చూస్తే ఒరిజినల్ కాదు, ఇది ఫేకే, ఎడిటెడే అనిపిస్తోంది. ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక ప్రశ్నించే గొంతును అణచివేస్తారని ప్రకాష్ రాజ్ గారు అనడం చాలా విడ్డూరం. ఏంటి ప్రశ్నించే గొంతు? ప్రకాష్ రాజ్ గారికి తెలుగు వచ్చా? ప్రకాష్ రాజ్ గారికి ప్రశ్నించడం అంటే తెలుసా? ప్రశ్నించడం అంటే ఏంటి? మీరు హామీ ఇచ్చారు, ఎందుకు నెరవేర్చలేదు? మీరు మీ భావజాలాన్ని ఎందుకు మార్చుకుంటున్నారు? మీరు ఈ తప్పు ఎందుకు చేస్తున్నారు? అక్కడ వరకే ప్రశ్నించడం. కానీ ఈయన అబ్యూజ్ లాంగ్వేజ్ వాడడం, పోనీ ఓకే అబ్యూజ్ లాంగ్వేజ్ వాడలేదు, బూతులు మాట్లాడలేదు అనుకుందాం, కానీ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారా లేదా? ప్రశ్నించేవాడు ఎవడూ కూడా విద్వేషాలు రెచ్చగొట్టడు. ప్రశ్నించేవాడు ఎవడూ కూడా పర్సనల్గా టార్గెట్ చేయడు. ప్రశ్నించేవాడు ఎవడూ కూడా వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళడు. ప్రశ్నించేవాడు ఎవడూ కూడా టార్గెటెడ్గా రోజుకు ఒక 10 వీడియోలు చేస్తే, లేదు మొత్తం మీద వారంలో ఒక 10 వీడియోలు చేస్తే 8 వీడియోలు ఒకే వ్యక్తి మీద, ఒకే పార్టీ మీద చేయడు. ఒకే అంశం మీద పదే చేయడు. ప్రశ్నించేవాడు ఎవడూ కూడా దేశం వద్దు అనుకుంటున్న నక్సలిజాన్ని ప్రోత్సహించేలా మాట్లాడడు. ప్రశ్నించేవాడు ఎవడూ కూడా సనాతన ధర్మాన్ని, ఒక మతాన్ని అవమానించడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏది ప్రశ్న, ఏది విద్వేషం అనేది ప్రకాష్ రాజ్ గారు ఐడెంటిఫై చేయాలి, తేడా తెలుసుకోవాలి. ఇక లాస్ట్లో ఆయనే దొరికిపోయాడు. లాస్ట్లో ఆయన ఏమన్నాడు? అతని ఫోన్లో ఒకసారి జాగ్రత్త విందాం, చూడండి. ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి. సో ఇప్పుడు అతని ఫోను పోలీసుల కంట్రోల్లో ఉంది. అతని ఫోన్లో డేటా అంతా చూస్తారు, పర్సనల్ డేటా అంతా చూస్తారు, దాన్ని వక్రీకరించి లీక్స్ చేస్తూ ఉంటారు. ఆయనకు అండగా నిల్చున్న వారిని దీనిలోకి లాగుతారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు దొరికిపోయారండి. నేను అనుకోవడం
ఆల్రెడీ కృష్ణ రావణ్కి ప్రకాష్ రాజ్ గారికి చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా లీక్ అయింది. మొన్న మంత్రి కందుల దుర్గేష్ గారు లీక్ చేశారు అండ్ సోషల్ మీడియాలో కూడా లీక్ అయింది. సో ఇద్దరికి మధ్య రిలేషన్ అయితే ఉంది, సంబంధాలు అయితే ఉన్నాయి. అది ఏ రకమైన రిలేషను అనేది, ఆ సాన్నిహిత్యం ఎలా కుదిరింది, ఏ రకమైన రిలేషన్ అనేది నాకైతే తెలియదు. సో నాకు తెలిసిందంతా ఇద్దరు భావజాలం ఒకటే కనెక్ట్ అయిందేమో. బహుశా ఇద్దరిది కమ్యూనిజం భావజాలమేమో, ఇద్దరిది యాంటీ జనసేన యాంటీ పవన్ కళ్యాణ్ భావజాలమేమో. అయితే ఇద్దరిది కూడా క్రిస్టియానిటీ ఏమో. ఎందుకంటే జోసెఫ్ బచ్చలకూరి, అతని తండ్రి పేరు డానియల్, అతను ఒక క్రిస్టియన్ అంటున్నారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా క్రిస్టియన్ అని, ప్రకాష్ రాజ్ గారి పేరు ప్రకాష్ ఆంటోనీ రాజ్ అని ఏదో, నాకు యాక్టర్ సూర్య ఉన్నారు కదా, ఆయన ఇంతకుముందు ఒక పబ్లిక్ స్పీచ్ ఇస్తే ఆయన కూడా ఒక క్రిస్టియనేలే ఏదో ఇది ఇచ్చారు. సో ఆ స్పీచ్లో ప్రకాష్ రాజ్ గారి గురించి ఆయన చెప్పిన మాట ఉంది. అంటే వీళ్ళకి మతపరమైన భావజాలం కనెక్ట్ అయినట్టుంది, రాజకీయ భావజాలం కనెక్ట్ అయినట్టుంది, కమ్యూనల్ అంటే ఏంటిది కమ్యూనిస్ట్ భావజాలం కూడా కనెక్ట్ అయినట్టుంది. సో అన్ని రకాల భావజాలం వీళ్ళ మధ్య కనెక్ట్ అయ్యి, సో ఇద్దరు బాగా మాట్లాడుకుంటూ తరచూ అనేక అంశాలు, రాజకీయ అంశాలు, వ్యక్తిగత అంశాలన్నీ మాట్లాడుకుంటే మేబీ ఫోన్లో ఆ చాట్స్, కాల్ రికార్డ్స్ ఉన్నాయేమో. అందుకని ఈయన తెరవనికి ఏమైనా సలహాలు ఇచ్చాడేమో, నువ్వు ఈ వీడియో చెయ్యు అని చెప్పాడేమో ప్రకాష్ రాజ్ గారు. అలా చెప్పడం వల్ల ముందే ఈయన భయపడుతున్నాడేమో. రేపు పొద్దున ప్రకాష్ రాజ్ గారు కనుక ఈ కేసులో ప్రకాష్ రాజుకు నోటీసులు ఇచ్చారో అనుకోండి, నేను ముందే చెప్పాను కదా అతనికి సంబంధికులందరినీ లాగుతారని, కక్ష సాధింపు చేస్తారని, సో నన్ను కూడా లాగారని చెప్పి ఈయన ముందస్తుగా ఇలా చెప్పుకుంటున్నాడేమో అనిపిస్తోంది. సో నాకు తేడా కొడుతోంది. ప్రకాష్ రాజ్ గారు వరుసగా వీడియోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి వరుసగా ప్రకాష్ రాజ్ గారు వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఈరోజేమో అతను ఫోన్ లాగుతారు, ఫోన్లో పర్సనల్ డేటా లాగుతారు, అతని కాంటాక్ట్లు లాగుతారు, అతనికి అండగా ఉన్న వాళ్ళని లాగుతారు. అంటే అండగా ఉన్నది ఈయనే కాబట్టి ఈయన ముందుగానే వీడియో రిలీజ్ చేశాడు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకునే రకం. సరే పొద్దున ప్రకాష్ రాజ్ గారికి నోటీసులు ఇస్తే నేను ముందే చెప్పాను కదా నాకు నోటీసులు ఇచ్చారు, సో ఇదంతా కూడా కక్ష సాధింపు, ప్రశ్నించే వారిని ఉండనివ్వరు, అదే ఇదని చెప్పి మళ్ళీ బురజల్లడానికి అనుకుంటున్నా. కరెక్టా కాదా? నా అభిప్రాయం కరెక్టా కాదనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.